వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. మన సాక్ష్యం ఏమిటంటే, గత సంవత్సరం నుంచి దేవుడు మరి నన్ను, నా బిడ్డలను, నా భర్తను తన కృపలో ఉంచుకొని మరి ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చిండు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి వాగ్దానము నాకు ఏమిటంటే, పర్వతాలు తొలగినను, మెట్టలు దద్దరిల్లను, నా కృప నేను విడిచిపోదని వాగ్దానం వచ్చింది. మరి అదే రీతిగా దేవుడు ఇచ్చిన మాట ప్రకారము దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ మరి నన్ను, నా బిడ్డలను ఇప్పటిదాకా హాస్పిటల్కి వెళ్ళి ఒక టాబ్లెట్ కూడా నా బిడ్డలకు నేను వేయలేను. అట్టి కృప మాకు ఇచ్చిండు దేవుడు. మరి ఎంతగానో రెక్కల కింద భద్రపరుచుకొని మరి మాకు ఎంతగానో ఆశ్రయము, మాకు అతిశయం ఉండి దేవుడు మాను మరి ఫౌండేషన్ పెట్టుకున్నప్పుడు అంటే ఓబేదేం ఇంటిలో ఆశీర్వదించనని వాగ్దానం వచ్చింది. అదే రీతిగా ఎంతగా కీడు నుండి తప్పిస్తూ మరి అంటే నేను చెప్పలేను దేవుడు చేసిన మేలులు. మరి ఇంకొక రూపాయి కూడా లేకుండా చేసినాము. ఈ 2 లక్షలతోనే అయితే ప్రభు అన్నాళ్ళే ఖచ్చితంగా కార్యం ఇస్తాడు. ఖచ్చితంగా మార్పు చేతి నిండా పని. ఇక ఆ పని ఇల్లు కంప్లీట్ అయింది. మళ్ళీ నన్ను ఇది చేస్తారేమో ఏమో నేను అనుకున్నాను మనసులో. ఇంకా మంచి ఆరోగ్యం ఇస్తాను నేను ఎప్పుడు ఇదే అనుకుంటా. ఇక అదే నాకే ప్రభు నువ్వే మాకు తోడు నీడ ప్రతి విషయంలో కూడా. ఆయన కూడా ఈ వాన ఎండ ఏదైనప్పటికీ కాకుండా క్షేమంగా ఇంటికి నడిపిస్తారు. మరి నా బిడ్డలను పెట్టుకొని నేను ఒక్కదాన్ని తోడైనా చాలు ప్రభు. నాకు ఏది లేనా పర్లేదు, పసుమున సరే కానీ ప్రభు నేను ఇది ఒకటే అంట. కాకపోతే ఏంటంటే మా మరి ఏంటంటే అదొక బాధ, నాకు చాలా బాధ ఉండే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము ఎంతగానో సహాయం చేసి ప్రతి విషయంలో కూడా కుటుంబంలో మరి వాళ్ళ సహకారిగా మా ఆయనకు ఎంతగానో ఉండే. మా ఆయననే మా అమ్మ వాళ్ళకు చాలా బాగా అనుకోకుండా చేసినట్టు అది ఒక బాధపడతా. చనిపోయినాక ఒక 1 నెల రోజులు నేను ఇట్లా అనుకున్నప్పుడు ఆత్మీయత సంఘ సందర్శ కుటుంబం ఉంది, నీ పిల్లలు ఉన్నారు కదా ఎవరని కోల్పోవద్దు అని ఇట్లా చెప్పినప్పుడు ఉపవాస ప్రార్థనలు జరిగినప్పుడు కూడా మరి అన్ని పిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం నువ్వు అని అన్నప్పుడు నేను ఉపవాస ప్రార్థన అక్కడ ఆచింగ్ ప్రేయర్ మొత్తం విశ్వాసమే. ఆ విశ్వాసంలో విశ్వసించాడు కలవరపడతాడు అనే ఒక మాట నా హృదయం చాలా కదిలించింది. మళ్ళొకటి ఏంటంటే ఒక సాక్ష్యం విన్నా, దినగానే ఒక అయ్యగారు కూతురు చనిపోతే కొన్ని రోజులు ఇంట్లో గదిలో ఉండి కన్నీరు గార్చి పరుపు తడిచిపోయినంత కన్నీరు గార్చి అట్లా బాధపడ్డప్పుడు దేవుడు అంట మాట్లాడి నువ్వు నా వైపు చూడు అన్నప్పుడు పైకి చూస్తే ఆయన బిడ్డే దేవునితో ఈయన చాలా సంతోషపడి ఆ దుఃఖాన్ని మర్చిపోయి దినకర్ నువ్వు కూడా ఒక రోజు సమయం వస్తుంది, నువ్వు కూడా వచ్చేసి నువ్వు కూడా మన ముగ్గురం కలిసి ఇక్కడ ఉందాం ఆడుకుందాం అని అన్నప్పుడు ఆ సాక్ష్యము నేను మా అమ్మకి చెప్పిన. మా అమ్మ పిచ్చిది అయిపోయింది. మా అన్న కోసం మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోయిగా అట్లా పిచ్చిగా అయిపోయి ఇవ్వలేని స్థితి, కాళ్ళతో కూడా అట్లా కూడా మా అమ్మ ఆ సాక్ష్యం నేను నా కుటుంబంలో మా అమ్మకి మా వదినకు అట్లా చెప్పినప్పుడు ఇదంట అని చెప్తే వాళ్ళు చాలా ధైర్యం తెచ్చుకున్నారు.